నమస్తే అంటున్నారు. ప్రస్తుతానికి మనము జనజాతర ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ పెద్దలందరూ కాంగ్రెస్ పెద్దలు చాలా తండోపతండాలు ఇంకా వస్తూనే ఉన్నారు. సో ఇక్కడ పెద్ద నిలబడ్డారు. సో వీళ్ళని నేను అడిగేది ఏంటంటే కాంగ్రెస్ పాలన ఇప్పుడు 100 రోజుల పాలన ఎలా ఉంది, కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఎట్లా ఉంది, ఈ విషయమై కొన్ని విషయాలు, అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పాలన చాలా విమర్శ చేస్తుంది. దీని విషయమై మాట్లాడడానికి పెద్దలు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారని అడిగింది, చెప్పండి. నేను శంషాబాద్, నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సీ డిపార్ట్మెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం యొక్క రాష్ట్ర నాయకుడిని. కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం ఏంటంటే గవర్నమెంట్ వచ్చి 100 రోజులు దాటింది. 100 రోజులు 110 రోజులు కావచ్చు దరిదాపున. అప్పుడే కేసీఆర్ ఏమంటుండంటే వర్షాలు నిండిపోయినాయి, కరెంటు వస్తలేదు, మీరు పథకాలు ఇవ్వలేదు, మీరు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు ఇవ్వలేదు అని అంటున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, కేసీఆర్కు కొంచెమైనా కింద మీద సిగ్గు శరం ఏమైనా ఉన్నదని అడుగుతున్నా. ఎందుకంటవా ఒక గవర్నమెంట్ ఏర్పడ్డాక కనీసం ఒక 6 నెలల నుంచి ఏడాది లోపల అసలు గవర్నమెంట్ పనితనం ఏం తెలుస్తుంది. మరి ఈయన 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగ వృద్ధి 3016 అన్నాడు, మేనిఫెస్టోలో ఉన్నది. నిరుద్యోగ వృద్ధి 3016, దళితులకు 3 ఎకరాల భూమి, కేజీ టు పీజీ, దళిత బంధు, ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా 9.5 సంవత్సరాల నుంచి ఏడనైనా కేసీఆర్ ఇచ్చిందా? సో లేదనేది ఓడగొట్టారు. సో వీళ్ళు కూడా చేస్తలేరు అనేది వాళ్ళ వాదన. 100% మహిళలకు ఉచిత ప్రయాణం స్టార్టింగ్ అయిపోయింది. ఆరోగ్యశ్రీ ఏ ఆసుపత్రి వెళ్ళు నీకు 15 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్ననే 0 బిల్ కరెంటు బిల్లు గృహజ్యోతి కింద అది కూడా అమలు చేసింది. ఇంకా మిగతాయి కూడా ఖచ్చితంగా గ్యాస్ కూడా ఓకే అయింది. మాకు కూడా మెసేజ్లు వచ్చినాయి. ఎవరైతే బిలో పవర్ లో అంటుంటారో, ఎవరైతే పేదలు ఉంటారో, రేషన్ కార్డులు ఎవరైతే ఉంటాయో పేదరికానికే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులు, కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలు, కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్మికులు. కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కరువు కాంగ్రెస్ పార్టీకి వేయలేదండి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నేను చెప్పాను ఇంతకుముందు, కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్షాల గురించి ప్రజలంతా సుభిక్షంగా క్షేమంగా ఉంటారు. కేసీఆర్ కు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉండాలి. అసెంబ్లీలో వచ్చి నువ్వు మాట్లాడాలి కదా, నీ బిడ్డ లిక్కర్ స్కామ్ లో దొరికిపోయింది, మళ్ళీ నాకు ఓట్లు దెబ్బతింటలేదని చెప్పి కట్టె పట్టుకొని మళ్ళీ అక్కడ ఒక మమతా బెనర్జీ లాగే ఇక్కడ యాక్టింగ్ చేస్తే ఓట్లు పడతాయి అనుకొని ఆయన అనుకుంటున్నాడు. ఈయన కూడా ఫోన్ ట్యాపింగ్ లో జైలు పోతాడు, ఆయన కొడుకు పోతాడు, హరీష్ రావు పోతాడు, ఇంకో సంతోష్ రావు కూడా చెట్ల స్కామ్ లో లోపలికి పోతాడు. సో పెన్షన్ కానీ తులం బంగారం కానీ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బీఆర్ఎస్ వాళ్ళ మాట, మీరేమాట? 100% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు, మడమ తిప్పదు. ఈ అన్ని ఇచ్చిన హామీలన్నీ మేము ఇస్తాము, ఇంకా అడిషనల్ గా కూడా ప్రజల కోసం ఇస్తాము. మీరు దోషిన 2 లక్షల కోట్లు తీసుకొని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తాము. ఇంకా ప్రజలకు మీరు ఎంత మోసం చేసిండ్రు, మీరు ఎన్ని స్కామ్లు చేసిండ్రు ప్రజలకు తెలుసు. చేవెళ్ళ పార్లమెంటు ఇప్పుడు మాకు రంజిత్ రెడ్డి గారు అభ్యర్థి. మాకు ఖచ్చితంగా మాకు అభ్యర్థితో మాకు పని లేదు. మాకు కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వాతంత్రం తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి. మేము పార్టీని చూస్తాం, వ్యక్తిని చూడము. పని చేయకపోతే మెడల్ బట్టి గుద్దుతాం కూడా. సో చేవేళ్ళ వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు? నిన్ను ఇలా మాట్లాడతాడు గజని, ఆయన నువ్వు వేడికెళ్ళ వచ్చినట్టున్నది అంటాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూనే ఉండాలి. ఆయన అన్ని కింద మీద అన్ని అట్లే చేస్తుంటాడు, పడవ తిప్పుతాడు, అక్కడ అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇవన్నీ కుదరాయి. ఎక్కడైతే కార్యకర్తలను, ముఖ్యమైన కార్యకర్తలను కూడా ఆయన పట్టించుకోడు. ఆయన గజని, మీరు ఎప్పుడైతే సినిమా చూసిరో గజనిలా మనల్ని చూసి నువ్వెక్కడో చూసినట్టు ఉంటుంది అంటాడు. ముఖ్యమైన కార్యకర్తలను పక్కకు రోజు 24 గంటలు తిరిగినా కూడా తెల్లారితే గుర్తుపట్టాడు. ఆయన ఏం పనికి వస్తాడండి చేవెళ్ళ బీజేపీ అని చెప్పి. మచ్చలేని మనిషి అని కొండ విశ్వేశ్వరరెడ్డి పేరు. ఎక్కడ మచ్చలేదు ఆయన, ఎక్కడ మచ్చలేదు. ఆయన ఏం చేసిండు? చేవెళ్ళ నుంచి తోమోలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది. ఆయన అభివృద్ధి ఏం చేసిండు? 5 సంవత్సరాలు ఆయన శ్వేతపత్రం విడుదల చేయమని చేవెళ్ళే పార్లమెంటులో ఎంతమందికి అభివృద్ధి చేసిండ్రు, ఏం చేసిండ్రు ఆయన చెప్పమని. మోదీ అన్నాడు కదా సంవత్సరానికి దోకరు నౌకరీ అని.
ఏవి మరి అయిపోయిందిగా 10 ఏళ్ళు. రామ మందిర్ కట్టించడం ఓటేయండి అని వాళ్ళు రామ్ నామ్ జపనా పరాయ్ మాల్ అప్నా బీజేపీలది. ఏమైనా రామ్ మందిర్ ఇంతవరకు పుల్వామా ఘటనలో 40 మందిని చంపి ఆ శివాల మీద కుర్చేసుకున్నాడు మోదీ. ఎక్కడ పోయినా నీ జన్ధన్ అకౌంట్ 15 లక్షలు, ఏవి నీ పైసలు, ఏవి 2 लाख करोड़ సంవత్సరానికి 2 కోట్ల నౌకరీలు, 10 రోజులు 20 కోట్ల నౌకరీలు ఏడిచ్చినావు నువ్వు. ఎన్ని బూటకు మాటలు చెప్పి ప్రజలను చంపుతారు వాళ్ళు. ప్రజలు సచ్చినా పర్వాలే, దేశం నాశనమైనా పర్వాలే, బీజేపీకి కావాల్సింది అధికారం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే లేదా బీజేపీ కార్యకర్తలు ఈ భారతదేశం మారుమోగుతుందంటే మోదీ వల్లనే అని వాళ్ళు అంటున్నారు. మీరు మోదీ వల్లనే మోగుతున్నారు. ఎందుకు మోగుతుంది తెలుసా? మణిపూర్లో మన బేటీ బడావో బేటీ బచావో అన్నాడు. నగ్నంగా దింపేది బేటీ పడావనా? అందుకే మారుమోగుతున్నది ప్రపంచం అంతా. నగ్నంగా దింపిండు కదా మన అక్కలను అమ్మలను, నగ్నంగా దింపిండు. ఆయనకు పెళ్లి పెడాకులు అమ్మ తల్లిదండ్రులు ఉంటే ఏమైనా తెలుస్తుంది. ఆయన గా విధంగానే మారుమవుతుంది. ఆయన ఏమో అనుకుంటున్నాడు నార్తులది, కానీ కర్రు కాల్చి బాధ పెట్టినకే దేశ ప్రజలు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే క్యాంప్ ప్రభుత్వం అని మోడీ అంటున్నారు ప్రతిసారి. మీరేమన్నారు? మోడీకి ఒకటే ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు క్యాంప్. బీజేపీ దాంట్లో చాలా ఘోరమైనటువంటి స్కామ్లు ఉన్నాయి. ఒక్క బీజేపీ మీద ఈడీ కేసు ఉండదు, ఒక్క బీజేపీ లీడర్ మీద సిబిఐ కేసు ఉండదు. అందరి మీద ఉపాధం మోపి ఎలక్షన్లో భయపెట్టించి మళ్ళా గెలుస్తామనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మచ్చలేదు, ఎక్కడ స్కాములు లేవు. ఎవరైతే దోషులు కూడా ఉన్నారో వాళ్ళని నిరూపించుకున్నారు. ఏమి లేవు. కాకపోతే ఓట్ల ఎలక్షన్స్ కమిటీ మాత్రమే మోదీది. ఇప్పుడు అబ్కీ బార్ 400 పార్ అని మోడీ జనాభా మీరేమంటున్నారు? అబ్కీ బార్ 400 बार కాదు, అబ్కీ బార్ 40 है उसका. 40 से ज्यादा नया था. అబ్కీ బార్ 400 नहीं. పబ్లిక్ మైండ్ గేమ్ ఆడతాడు మోడీ. అక్కడ మోడీ ఢిల్లీలో మెగాస్టార్ అయితే ఇక్కడ కేసీఆర్ సూపర్ స్టార్. వీరిద్దరు కలిసి రహస్య మిత్రులు, గజ దొంగలు, దేశాన్ని రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను నడ్డి విరిచినటువంటి దుర్మార్గులు వీళ్ళు. సో ఇక్కడ మీ కాన్స్టిట్యూన్సీలో అయితే రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు. 100% మేము కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. రంజిత్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు మీరు కూడా నిలబడితే కూడా మేము కాంగ్రెస్ పార్టీ గెలిపించి మిమ్మల్ని కూడా ఎంపీ చేసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మన పెద్దన్న యువకుల మాట. ఈసారి మాత్రం చేవెళ్ళ నియోజకవర్గం నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని, ఈ కేడీ బోర్డులను అసలు మేము నమ్మము, ఓడగొడతామని అంటున్నారు. ఓవర్ టు మీడియా. థ్యాంక్ యూ.